Testing training. Welcome to software testing training. ఈ ట్యుటోరియల్లో మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, వాట్ ఈజ్ టెస్టింగ్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. First, what is software? Software means computer instructions or data. It is called as a software. Computer instructions or data ని మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఓవరాల్ లేకపోతే ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. నెక్స్ట్ టెస్టింగ్. టెస్టింగ్ అంటే ఏమిటి? టెస్టింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది ఎర్రర్స్ ఫ్రమ్ యాన్ అప్లికేషన్. టెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడంలో ప్రాసెస్ అనేది టెస్టింగ్. అట్లానే రిమూవ్ అండ్ ఫిక్స్ దెమ్ దట్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ని రిమూవ్ చేసి ఫిక్స్ చేయాలి. దాన్నే మనం టెస్టింగ్ అని పిలుస్తాము. టోటల్గా టెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ ఎర్రర్స్ని ఐడెంటిఫైయింగ్ చేయడంలో. నెక్స్ట్ ఐడెంటిఫై చేసిన ఎర్రర్స్ని మనం రిమూవ్ చేసి వాటిని ఫిక్స్ చేయాలి. దాన్నే మనం టెస్టింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీన్స్ ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ టు చెక్ whether the actual results match the expected results and to ensure that the software system is defect free. It is called as a software testing. Software testing అంటే ఏమిటంటే యాక్చువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని మనం కంపేర్ చేయాలి. యాక్చువల్ రిజల్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ బోత్ ఆర్ సేమ్ అయితే టెస్ట్ కేస్ ఈజ్ పాస్. ఒకవేళ బోత్ సేమ్ కాకపోతే టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. దాన్ని మనం టు చెక్ వెదర్ ది యాక్చువల్ రిజల్ట్స్ మ్యాచ్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. యాక్చువల్ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రెండు అనే మ్యాచ్ అనేది అవ్వాలి. అట్లానే డిఫెక్ట్స్ ఏమి లేకుండా సాఫ్ట్వేర్లో డిఫెక్ట్ ఫ్రీగా ఉండాలి. దాన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని పిలుస్తాము. సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెయిన్లీ 3 డిఫరెంట్ టైప్స్. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో 3 రకాల టైప్స్ ఉన్నాయి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏమిటి, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏమిటి, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్? మాన్యువల్ టెస్టింగ్ రిక్వైర్స్ ఎ టెస్టర్ టు పెర్ఫార్మ్ మాన్యువల్ ఆపరేషన్స్ ఆన్ ది సాఫ్ట్వేర్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్. ఎటువంటి ఆటోమేషన్ టూల్ లేకుండా, హెల్ప్ లేకుండా మాన్యువల్గా మనం ఆపరేషన్స్ ఒక అప్లికేషన్ మీద ఒక సాఫ్ట్వేర్ మీద మనం ఆపరేషన్స్ చేస్తే దాన్ని మనం మాన్యువల్ టెస్టింగ్ అని పిలుస్తాము. ఆటోమేషన్ టెస్టింగ్. వాట్ ఈజ్ ఆటోమేషన్ టెస్టింగ్? Automation testing is the process of automating the steps of manual test documents using an automation tool. Automation testing అంటే ఏంటంటే మనం మాన్యువల్గా రాసినటువంటి టెస్ట్ కేసుల్ని ఆటోమేట్ చేయడాన్ని ఒక ఆటోమేషన్ టూల్ ద్వారా ఆటోమేషన్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ ఎగ్జాంపుల్స్గా QTP, సెలీనియం చెప్పుకోవచ్చు. QTP అనేది లైసెన్స్ టూల్. QTP ఈజ్ ఎ లైసెన్స్ టూల్. Selenium is an open source tool. Selenium అనేది ఒక ఓపెన్ సోర్స్ టూల్. ఇట్ ఈజ్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. వాట్ ఈజ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్? టెస్టింగ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాము. వాటిలో ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు హౌ మచ్ టైమ్ విల్ టేక్ ది కంప్లీట్ ది ట్రాన్సాక్షన్, హౌ మెనీ యూజర్స్ ఆర్ లాగిన్ అట్ ఏ టైమ్ అండ్ టు ఐడెంటిఫై ది బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్లో మనం ఎంతమంది యూజర్స్ లాగిన్ అయ్యారు, దాని యొక్క యాక్చువల్ యూజర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ యూజర్స్ ఎంత, దాని బ్రేకింగ్ పాయింట్ అనేది అప్లికేషన్ ఎప్పుడు స్టక్ అనేది అవుతుంది, దాని యొక్క బ్రేకింగ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ టెస్ట్ చేస్తే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాము. వాటికి ఎగ్జాంపుల్స్గా లోడ్ రన్నర్, జేమాటర్ చెప్పుకోవచ్చు. లోడ్ రన్నర్ ఈజ్ ఎ కమర్షియల్ టూల్. జేమాటర్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ టూల్. QTP సెలీనియం లానే QTP లైసెన్స్ టూల్, అట్లానే లోడ్ రన్నర్ కూడా ఒక లైసెన్స్ టూల్. జేమాటర్ అనేది సెలీనియం లాగా ఓపెన్ సోర్స్ టూల్. ఇవి సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన బేసిక్స్.